ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు విజయాల ఖాతా తెరిచింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చెన్నై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సంజు శాంసన్ మెరుపు సెంచరీకి తోడు బౌలర్ల సమిష్టి కృషితో సీఎస్కే ఈ సీజన్లో తన మొదటి గెలుపును నమోదు చేసింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ 2 కీలక ఆటగాళ్లపై జరిమానా విధించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ కేవలం 56 బంతుల్లోనే 115 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీ బౌలర్లను చిత్తు చేశాడు. ఆయుష్ మాత్రే అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా ఆఖర్లో శివం దుబే మెరుపులు మెరిపించాడు. దీంతో ఢిల్లీ ముందు 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది చెన్నై. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జెమీ ఓవర్ధన్ ధాటికి కుప్పకూలింది. ఓవర్ధన్ 4 వికెట్లతో చెలరేగగా అంశుల్ కంబోజ్ 3 వికెట్లు పడగొట్టాడు. ట్రిస్టన్ స్టబ్స్ 60 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన ఢిల్లీని గెలిపించలేకపోయాడు. చివరికి ఢిల్లీ 20 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమితో ఢిల్లీ ఈ సీజన్లో 2వ పరాజయాన్ని మూటకట్టుకుంది. మ్యాచ్ గెలిచినప్పటికీ సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు చేదు అనుభవం ఎదురైంది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి 12 లక్షల జరిమానా విధించింది బీసీసీఐ. మరోవైపు ఢిల్లీ ఆటగాడు నితీష్ రాణా అంపైర్లతో వాగ్వాదానికి దిగి క్రమశిక్షణ తప్పాడు. 19వ ఓవర్లో స్టబ్స్ గ్లౌస్ మార్చుకునే విషయంలో అంపైర్లతో వాగ్వాదానికి దిగి అసభ్య పదజాలం వాడినందుకు నితీష్కు మ్యాచ్ ఫీజులో 25% కోత విధిస్తూ ఒక డీమెరిట్ పాయింట్ను శిక్షగా ఖరారు చేశారు. విజయంతో ఊపు మీదున్న చెన్నైకి ఈ జరిమానా కొంత ఇబ్బందికరమే అయినా పాయింట్ల పట్టికలో ఖాతా తెరవడం ఫ్యాన్స్కు సంతోషాన్నిస్తోంది. నితీష్ రాణా ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.